కర్ణాటకలో వరదలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై జలాశయాన్ని నిర్మించారు. జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలు. కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ మధ్యనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదల కారణంగా శనివారం రాత్రి 19వ నంబర్ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతోంది. వెంటనే అడ్డుకట్ట వేయకుంటే తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వృధాగా పోయే అవకాశం ఉంది. కర్ణాటక షిమోగాలో వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. అక్కడి నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసుల వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. కాసేపట్లో తుంగభద్ర డ్యాంకు నిపుణుల బృందం చేరుకోనుంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై నిపుణులు పరిశీలించనున్నారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.